ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. ట్రంప్ కూడా ఒక మాట అన్నారు, మాకు తెలుసు ఎవరెవరు అటెండ్ అయ్యారో, అరాక్షి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అక్కడే ఉన్నారు, కావాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని టాప్ లీడర్లని లేపేయచ్చు, బట్ మేము లేపేయట్లేదు ఎందుకంటే ఫర్దర్ గా మాకు చర్చల కోసం వాళ్లే అవసరం ఉంటారు కదా అని. ఇంత ప్రొవోకేటివ్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అని. ఇంటర్నేషనల్ లెవెల్లో కవిత గారు ప్రొవోకేషన్ అనేది ఇప్పుడు ఒక డిప్లొమాటిక్ వెపన్ గా వాడుకుంటున్నారు. కానీ ఖర్చేం లేదు కదా, ఒక స్టేట్మెంట్ ఇవ్వడంలో ఖర్చేం లేదు. ఇస్తారు, అందరు ఈ స్టేట్మెంట్ ఇస్తారు. చైనీస్ లీడర్షిప్ ఇస్తారు, పాకిస్తాన్ లీడర్షిప్ మన వైపు చేతులు కోసేస్తాము, ఇండస్ వాటర్ ట్రీటీ చేస్తారా? చేయరు. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ స్పీచ్ అంటారు ఇంగ్లీష్లో. అది వీళ్ళది కూడా అంతే. ట్రంప్ మీరు చూడండి, ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన ట్వీట్లు చేస్తూనే ఉంటాడు. ఓన్లీ లాస్ట్ ఒక 2 వారాల నుంచి చేయట్లేదు. బహుశా వాళ్ళ అడ్వైజర్స్ చెప్పుంటారు, సార్ ప్లీజ్ కొంచెం ఆపండి, ఇది చాలా మీరు ఇంత ట్వీట్ చేసినప్పుడు ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు మిమ్మల్ని, యూ డూ ఇట్ వన్స్ ఆర్ ట్వైస్ అ డే అంతే. కాకపోతే జార్జియా మెలోనీ మీద ఇప్పటికి కూడా ఆయన ట్వీట్లు చేస్తున్నారు, సెటైరికల్ ఫోటోలు, ఏఐ ఎడిటెడ్ ఫోటోలు కూడా పెడుతున్నారు. ఒబామా మీద పెట్టారు మొన్న. ఒబామా ఎయిర్ ఫోర్స్ 1 బయట నిలబడుతున్నాడు, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పేసి. అసలు నాకు అర్థం కాదు. ఎనీవే దాట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్. కానీ ఒక యుఎస్ ప్రెసిడెంట్కి కావాల్సిన ఎటికెట్ అది మీరు అబ్రహాం లింకన్ నుంచి, థియోడోర్ రూజ్వెల్ట్ నుంచి, హ్యారీ ట్రూమన్, జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఇద్దరు జార్జ్ బుష్లు జూనియర్ అండ్ సీనియర్, వీళ్ళందరి వైపు నుంచి చూస్తే ఒబామా దాకా, తర్వాత బైడెన్ అండ్ ట్రంప్, ఒక మెచ్యూరిటీ ఉంటుంది అమెరికన్ లీడర్షిప్కి ఎప్పుడు. జాన్ ఎఫ్ కెనడీ చూడండి, వెరీ వెరీ ఏం చెప్తారు, అమెరికన్ ప్రెసిడెన్షియల్లో పాసిబ్లీ ఫెయిల్ అయ్యారు. స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినామని ఆయన ఇచ్చిన స్పీచెస్ చూడండి. ఆస్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ, నాట్ వాట్ యువర్ కంట్రీ కెన్ డూ. ఆ స్పీచెస్ అది చాలా మటుకు అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక స్టేచర్ ఉంటుంది. ట్రంప్కి ఏమైపోయిందంటే ఆయన డెస్పరేట్ అయిపోయాడు. ఆయన మీరు ఇనీషియల్ డేస్లో చూడండి, ఆయన బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు కూడా అదే అంటాను, మన టర్కీకి వెళ్ళినప్పుడు అన్నారు, నేను ఈవెన్ నేను పొలిటిక్స్కి వచ్చే ముందు కూడా నాకు కోపం ఏముండే అంటే, అమెరికా ఖర్చు పెడుతుంది, మిగతా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేటో చూడండి, మేము నేటోలో డబ్బులు పెడుతున్నా, నేటో దేశాలు ఇంగ్లాండ్, యూకే ఉండొచ్చు, ఫ్రాన్స్ ఉండొచ్చు, జర్మనీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళు ఎవరు డబ్బులు పెట్టలేదు. 40 దేశాలు ఉన్నారు నేటోలో. ఎందుకు డబ్బులు పెట్టలేదు? వాళ్ళ జీడిపిలో 1% వాళ్ళు పెడుతున్నారు డిఫెన్స్కి. 5% పెంచకపోతే నేను 10 పైసలు ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక రన్నింగ్ జోక్ ఏంటంటే, ట్రంప్కి ఏదైనా అక్రోనిమ్ ఉన్న ఏదో ఆర్గనైజేషన్ ఉంటే కోపం వస్తుందంట. అది WHO ఉండొచ్చు, UN ఉండొచ్చు, నేటో ఉండొచ్చు. వీళ్ళ అక్రోనిమ్ ఉన్న దేశాలన్నీ ట్రంప్కి వేస్ట్ ఫెలోస్ అంటారు. UN నుంచి బయటకు వచ్చారు, చాలా మటుకు ఫండింగ్ ఆపేశారు. యునెస్కో నుంచి బయటకు వచ్చేసారు, WHO నుంచి ఎగ్జిట్ చేసేసారు. సో ట్రంప్ ఎక్కడెక్కడ వెళ్తున్నారో ఆయనకు ప్రాబ్లం ఉంది. నేటో అనేది నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం కవిత గారు, ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్ నేటో ఇట్స్ అ షియర్ వేస్ట్. ఇప్పుడు వాళ్ళ ప్రామినెన్స్ పోయింది వాళ్ళది. ఎస్పెషలీ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు అది ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం, మాకేం సంబంధం ఉందన్నారు నేటో వాళ్ళు. ఎస్పెషలీ ఫ్రాన్స్ కానీ యూకే కూడా, స్టామర్ కూడా అదే అన్నారు. కాదు, మీ మీద కూడా ఇంపాక్ట్ జరిగింది కదా తర్వాత. మీరు అదే రోజులో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని అమెరికాని హెల్ప్ చేయడానికి వెళ్తే ఈ పరిస్థితికి రాదు. ఇప్పుడు అమెరికా ఒక్కడే పోరాడుతున్నది, కరెక్ట్. అది ట్రంప్ మొదలుపెట్టింది యుద్ధమే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మీ దగ్గర అడగలేదు, కరెక్ట్, వీ అగ్రీ విత్ దాట్ ఆల్సో. కానీ డెఫినెట్గా నేటో నేషన్, యుఎస్ ఒక నేటో నేషన్ కాదు. యుఎస్ మీద దాడి చేస్తున్నాడు, మీరు చూసుకుంటూ ఊరుకున్నారా? అది ఎట్లా అవుతుంది? అది నేటో మ్యాండేటే వైలేట్ అయింది అక్కడే. సో అప్పుడున్న దాంట్లో వీళ్ళందరూ కలిసి ఒక 40 దేశాల్లో ఒక 10 పెద్ద దేశాలైనా వాళ్ళ షిప్స్ని పంపిస్తే ఇరాన్ అడ్డుకోలేరు. ఇప్పుడు ఏమైపోయిందో, యుఎస్ ఒక్కరే దొరికారు వాళ్ళకి. ఆల్ ద కంట్రీ షుడ్ హ్యావ్ గన్. అండ్ దాంట్లో ఆ మాటకి నేను ట్రంప్ మాట అంగీకరిస్తున్నాను, కరెక్ట్. నేటో డిడ్ నాట్ స్టాండ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్ చేస్తున్నారు. జర్మనీలో జర్మనీ అనుకుంటాను, నిన్న ఒక కన్విక్షన్ జరిగింది. వాళ్ళ నార్డ్ స్ట్రీమ్ ఒక పైప్ లైన్ ఉంది, గ్యాస్ సప్లై చేస్తారు రష్యా నుంచి. దాన్ని ఒక యుక్రేనియన్ బాంబ్ పెట్టి డిస్ట్రాయ్ చేశారు. యుక్రేనియన్ గవర్నమెంట్ మీద, జెలెన్స్కీ ఆర్డర్ మీద చేశారంట. ఆయనే మొన్న జైల్లో వేసి ఛార్జ్ షీట్, వాళ్ళ వైపు ఉన్న ఛార్జ్ షీట్, మనది కాదు, వాళ్ళ వైపు ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది, ఈ వాజ్ కన్విక్టెడ్, బాంబ్ చేశారని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పండి, జెలెన్స్కీ మీద మీరు యాక్షన్ తీసుకుంటారా? తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ చర్చలు నడుస్తుంది అంకారాలో, జెలెన్స్కీకి ఆయుధాలు ఎట్లా ఇవ్వాలి. లాస్ట్ 2 రోజుల నుంచి జెలెన్స్కీ మీద వర్షంలాగా పడుతుంది డ్రోన్లు. ఎందుకు? వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం పోయింది యుక్రెయిన్ది.
వాళ్ళ దగ్గర ఉన్న పేట్రియట్ మిసైల్స్ అయిపోయినాయి. యుఎస్ సప్లై చేసిన పేట్రియట్ మిసైల్స్ త్రూ యూరోప్, పేమెంట్ యూరోప్కి చేశారు యుక్రెయిన్, అమెరికా ఆయుధాలు ఇచ్చారు. కానీ అమెరికా దగ్గర ఇప్పుడు పేట్రియట్ మిసైల్స్ లేదు ఈ ఇరాన్ యుద్ధం తర్వాత, వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉంది. సో వాళ్ళు ఏమంటారు, మేమేమి ఇవ్వలేము, మీరు ఈ పని మీరు చూసుకోండి అని చెప్పేసి. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి యూక్రెయిన్ మీద చాలా పెద్ద అటాక్ జరుగుతుంది రష్యాది, వాళ్ళకి తెలిసిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఐరానికలీ ట్రంప్, పుటిన్ అండ్ జెలెన్స్కీ మొన్న మాట్లాడారు, 1 అవర్ ఈచ్ మాట్లాడారంట ఫోన్లో. ఏం చర్చలు నడిపించారో ఎవరికి తెలియదు. ట్రంప్ ఏమో నేను ఆ యుద్ధం ఆపడానికి వెళ్తున్నానంటే, మా అడిగారు ఈ యుద్ధం ఏమైంది అని అడుగుతున్నారు. ఈ ఇరాన్ యుద్ధం మీరు ఆపలేదు, మీరు ఇంకా కూడా నడుస్తున్న యుద్ధం ఆపడానికి అది వెళ్తున్నారు. 4 years నుంచి కంటిన్యూ అవుతుంది. దే విల్ నాట్ లిసన్. పుటిన్ పట్టించుకోరు, పుటిన్కి ఏం కాదు. 1,00,000 మంది, 4 లక్షల మంది ఇటు 4 లక్షల మంది అటు చనిపోయారు. బట్ దే ఆర్ నాట్ బాదర్డ్. జెలెన్స్కీ ప్రాబ్లం ఉంది అండ్ యూరోప్ ఏమో ఆయనకు సహాయం చేస్తున్నారు. ట్రంప్ అంటున్నారు మీరు మీ బడ్జెట్ పెంచండి, ముందు మీరు యుక్రెయిన్ ఏం హెల్ప్ చేయబోతున్నారు, మీరు ఆయుధాలు పెట్టండి, మీరు ఆయుధాలు కొనండి. అండ్ నిన్న ఒక మేజర్ డిసిషన్లో యూరోప్లో, వాజ్ ఇట్ యూకే ఆర్ ఫ్రాన్స్, వీళ్ళు అవాక్స్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్ ఉంటుంది నేటోది, ఎప్పుడు అమెరికన్ అవాక్స్ తీసుకుంటారు ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్బోర్న్ వార్నింగ్ సిస్టమ్, అంటే ఇట్స్ లైక్ అ రాడార్ ఇన్ ద స్కై. దాన్ని ఇప్పుడు యూరోప్ నుంచి తీసుకుంటున్నారు, యూరోపియన్ కంపెనీ తయారు చేసేది. అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది నెక్స్ట్ 1 week. చూడండి, ఈ నేటో టాక్స్లో కూడా అది టాపిక్ రావచ్చు, కానీ ఇంకా అగ్రిమెంట్ సైన్ చేయలేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే అమెరికన్ ఆయుధాలు అమెరికన్ కంపెనీ దగ్గర నుంచే మీరు కొనాలి, అప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అంతా యుఎస్లో. మీరు తీసుకోకపోతే రేథోన్ కానీ, మెక్డొనాల్డ్ డగ్లస్ కానీ, బోయింగ్ కానీ, వీళ్ళకి ఏమొస్తుంది బిజినెస్, మీరు మా దగ్గర నుంచే కొనాలి ఆయుధాలు. దానికోసం టర్కీకి F-35 ప్రపోజ్ చేస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఫ్రైడే ఫ్యూనరల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాటర్డే నుంచి ఇరాన్ కూడా చాలా అగ్రెసివ్ గానే ముందు డెఫినెట్గా జరగబోతుంది, దాంట్లో డౌట్ లేదు. నాకు డౌట్ ఈవెన్ ఉంది, ఈ సోకాల్డ్ ఇస్లామాబాద్ టాక్స్ జరుగుతుందా లేదా అనేది, టెక్నికల్ టాక్స్ అంటున్నారు. కానీ ఈ పొజిషన్లో ట్రంప్కి ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఇది ఎన్ని రోజులు ఇట్లనే చేసుకుంటూ వెళ్తారు మీరు అని. డెఫినెట్గా ఇరాన్ వాళ్ళు ఎక్కడున్నారో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు అదే పొజిషన్లో ఇప్పుడు కూడా ఉన్నారు, ఏం మారలేదు. ఎవరైనా వాళ్ళు మారుతున్నారు అనుకుంటే వాళ్ళు చేసే పెద్ద తప్పు. అది పాసిబ్లీ యూరోపియన్ నేషన్స్ అర్థం చేసుకున్నారు, ట్రంప్ ఇంకా అర్థం చేసుకోలేదు.